భగవంతుడు మానవునికి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధాశక్తి. అది భౌతిక దైనందిన జీవన విధానంలో ఆ మేధాశక్తి ద్వారా జరుగుతున్నటువంటి సంఘటనల్ని పరిష్కరించలేక యుద్ధాల రూపంలో, క్రోధం రూపంలో, మతాల రూపంలో హింసింపబడుతూ రక్తపాతాన్ని చిందించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి భగవంతుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధాశక్తి ద్వారా తన మనసుని ఆలోచింపజేసుకొని జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుగుణ్యంగా తగినటువంటి నిర్ణయాలు తీసుకొని పరిష్కారం వైపు తన దృష్టి ఎందుకు సారించలేకపోతున్నాడు మానవుడు తన యొక్క మేధాశక్తి చేత, తన యొక్క బుద్ధి చేత అని ఒక్కసారి మానవులుగా మనం ప్రశ్నించుకున్నట్లయితే మానవుల్లో ఉండేటువంటి అరిషడ్వర్గాల యొక్క ప్రేరణ చేత మనసు బలహీనపడిపోయి, మనసు ఆ ప్రేరణకు లోబడిపోయి జరుగుతున్నటువంటి కార్యకలాపాలని ఎన్నో రకాలుగా అనాలోచనపరమైనటువంటి నిర్ణయాల చేత మనస్సు అహంకారము, అసూయ, ద్వేషము, స్వార్థము అనేటువంటి భావనతో ముడిపడి తన యొక్క బుద్ధిని మరచి తన యొక్క ఆలోచనలో మార్పులు వచ్చి తాను జరుగుతున్నటువంటి సంఘటనలు యొక్క విషయంలో సరైనటువంటి ఒక తాత్వికమైనటువంటి నిర్ణయం తీసుకోలేక భ్రాంతిజన్యకమైనటువంటి విషయాల వైపు తన మనసు ప్రేరేపింపబడి తను చేస్తున్నటువంటిది తప్పు అయినప్పటికీ అది ఒప్పుగా మరిపింపజేసి దాని యొక్క ప్రయత్నంలో తాను అనేక రకాలైనటువంటి దుష్కృత్యాలకు పాల్పడి సమాజంలో అశాంతి, అసహనము, మతోన్మాదము, యుద్ధోన్మాదము, ద్వేషపూరితమైనటువంటి ఆయా లక్షణాలన్నీ ప్రసరింపజేసి సమాజంలో మానవత్వపు విలువలు అంతరించి నైతిక విలువలు తరిగిపోయి రక్తాన్ని చిందించి హింసను ప్రజ్వలింపజేసి అనేక రూపాలుగా ఈ మానవ వినాశనానికి కారణం కాబడుచున్నాడు. మరి భగవంతుడు మానవ వికాసం వైపు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తి ఇచ్చినప్పటికీ తాను వినాశనం వైపు ప్రయాణం సాగించడానికి కారణం ఏది అని విశ్లేషించుకున్నట్లయితే ఈశ్వరత్వం వెనుక ఎప్పుడూ భ్రాంతి పరీక్షిస్తూ ఉంటుంది. ఆ భ్రాంతి వదిలినట్లయితే ఈశ్వరత్వం తెలియబడుతుంది. అంచేత భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియ, తత్వమన్నా తానే కదా అనేటువంటి యథార్థం తాను తెలుసుకున్నట్లయితే ఈశ్వరత్వం తనలోనే మానవత్వ రూపంగా ఉన్నది అనేటువంటి విషయం తాను గ్రహించగలుగుతాడు. కానీ ఆ భ్రాంతి తన యొక్క మనసుని వినాశనం వైపు పయనింపసాగించడం చేత ఆ వినాశనకరమైనటువంటి ఆలోచనపరమైనటువంటి విషయాలు భ్రాంతి తత్వంగా తనలో ఏర్పడి తను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ప్రేరణ చేత భ్రాంతి తత్వంతో కూడి అవి అనేక రకాలైనటువంటి భ్రాంతి స్వరూపమైనటువంటి భావాలను తనలో ప్రేరేపింపచేయడం చేత, కలిగించడం చేత తనలో ఆధ్యాత్మిక భావన కోల్పోయి తాను ఈశ్వరత్వాన్ని కోల్పోయి మానవత్వాన్ని తెలుసుకోలేక రాక్షసత్వంగా మారిపోయి సమాజంలో ఒక దుష్టత్వపరమైనటువంటి శక్తిగా ప్రకటింపబడుతున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించి మానవుడు వికాసం వైపు ప్రయాణం సాగిస్తే ఏ విధంగా ఉంటుంది, మానవుడు వినాశనం వైపు ప్రయాణం సాగిస్తే ఏ విధంగా ఉంటుంది అనే రెండు ప్రశ్నలు మనం వేసుకున్నట్లయితే సమాధానం మనకే ఆలోచించి మనం సమాధానం చెప్పగలిగేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంచేత వినాశనం గొప్పదా, వికాసం గొప్పదా
అనేది మన మనసుని మనం ప్రశ్నించుకోవాలి. తాత్విక భావనతో ఆలోచిస్తే మానవ వికాసం, మానవాళికి, జీవరాశికి సమస్తమైనటువంటి అనేక విషయాలు సత్ఫలితాలు పొందే అవకాశం కలిగిస్తుంది. మానవ వినాశనం వైపు మనం ఆలోచింపజేయగలిగినట్లయితే భ్రాంతిపరమైనటువంటి భావాలు మనలో ఏర్పడి, వినాశనకరమైనటువంటి లక్షణాలు మనలో ఏర్పడి, దుష్టత్వ భావాల చేత హింసాత్మక వాతావరణం, రక్తపాతం సృష్టింపబడుతుంది. కాబట్టి మనకి ఇటు రక్తపాతం, అటు వికాసంతో అభివృద్ధి, ఈ రెండు మనకు తెలుస్తున్నాయి. వికాసం అయితే ఏ విధంగా ఉంటుంది, వినాశనం అయితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి రెండు విషయాలు మన దృష్టికి, మన మేధాశక్తికి మనకు తెలుస్తున్నప్పటికీ మనం వికాసం వైపు వెళ్ళాలి అని మనం ప్రయత్నించినా మనలో ఉండేటువంటి భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి, ఈ రెండు కూడా వినాశనం వైపు మనకు ప్రయాణం సాగించే స్థితిని మనలో కలిగిస్తుంటాయి. ఒక మంచి సద్బుద్ధితో మనం ఒక పని చేయాలి అని సంకల్పించుకుంటాం. దానికి కొంత కాలాన్ని వెచ్చించి మనం ప్రయత్నం చేస్తాం. ఆ చేసేటువంటి ప్రయత్నంలో ఆ కాలంలో మనకు చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ ఆ భ్రాంతి కాల రూపంలో వచ్చి మన పరీక్షిస్తుంది. అవరోధాల రూపంలో, ఆటంకాల రూపంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టించి మనని ఆ మంచి సత్ఫలితాన్ని సాధించేటువంటి ఆ కాలం మనకు దక్కకుండా మనకి వెనుకంజి వేయడానికి ప్రయత్నం చేసేటువంటిది భ్రాంతి శక్తి. అంచేత భ్రాంతి చేసేటువంటి ఆ పరీక్ష మనం తెలుసుకోలేకపోయినట్లయితే మనం భ్రాంతిలో పడిపోతాం. ఇది భ్రాంతి మనం పరీక్షిస్తుంది. దీని యొక్క ప్రయత్నం నుండి, ఈ పరీక్ష నుండి మనం బయటపడాలి, దీన్ని అధిగమించాలి ఈ పరీక్షను అని మనం భావించుకున్నట్లయితే మనకు ఆ పరీక్ష అధిగమించి మనం సత్ఫలితాలు సాధించే దిశగా మనం ప్రయాణం సాగించగలుగుతాం. మంచి పని యొక్క ఫలితాలు మనం సాధించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యము. మన భ్రాంతికి లోబడిపోయినట్లయితే ఈ విధంగా ఉంటుంది. భ్రాంతిని అధిగమించి మనం ప్రయాణం సాగిస్తే ఏ మంచి ఫలితం ఏ విధంగా లభిస్తుంది అనేటువంటి అనుభూతి మనకు లభిస్తుంది. కాబట్టి ద్వైతీభావం మనలో ఏర్పడుతుంది. ఆ ద్వైతీభావం అంటే రెండు భావాలు, ఒకటి సద్భావము, రెండోది దుర్భావము. సద్భావం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి, దుర్భావం వల్ల నష్టం కలుగుతుంది. అంచేత మనకి ఈ ద్వైతీభావంలో మనం కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో మనం సద్భావం వైపు ప్రయాణం సాగించాలి అన్నట్లయితే మనకు ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరం. మన మనస్సుని ఆలోచింపజేసి తాత్విక ఆలోచనాశక్తి మనలో కలిగించి తత్వం ద్వారా, తద్వారా ఈ ద్వైతీభావంలో ఏర్పడేటువంటి అంశాలను పరీక్షించి పరిశీలించి సద్భావం వైపు ప్రయాణం సాగించేటువంటి సద్బుద్ధి మనలో కలిగించి మన యొక్క ఆలోచనలో, తాత్విక ఆలోచన ద్వారా మనలో సద్భావాలు ఉత్పన్నం కాబడేటువంటి స్థితి ఏర్పడుతుంది. అందుచేత ఇక్కడ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అనేటువంటిది ఎంతో అవసరము. మన ఆలోచనలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలను విశ్లేషించుకోవడానికి. అందుచేత ఈనాటి సమాజంలో ఒక ఆధ్యాత్మిక భావన లోపించడం చేత మనలో ఉన్నటువంటి ద్వైతీభావంలో ఏర్పడేటువంటి ఆ ప్రశ్నలకు మనం భ్రాంతికి లోబడిపోయి మనం వినాశనం వైపు ప్రయాణం సాగిస్తున్నాం తప్ప వికాసం వైపు రాలేకపోతున్నాం. మనం వికాసం వైపు ప్రయాణం సాగించాలి అన్నట్లయితే ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా ఆధ్యాత్మిక విలువలు మనలో ఉండేటువంటి మానవత్వాన్ని మేలుకొల్పి మానవత్వంలో ఈశ్వరత్వాన్ని ధరించమని ఆయా మత ధర్మాల్లో చెప్పబడుతుంది. ఏ మతం అయితే మానవత్వాన్ని ఈశ్వరత్వంగా పరిగణింపబడేటువంటి స్థాయిగా పరిణామ రూపంలో తెలియజేస్తుందో
అది ఒక అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి మత ధర్మము. అంచేత అన్ని మత ధర్మాల్లో కూడా మనం విశ్లేషించుకున్నట్లయితే, ఆయా పవిత్రమైనటువంటి గ్రంథాలు మనం విశ్లేషించుకున్నట్లయితే, ఖురాను, బైబిలు, భగవద్గీత, రామాయణము, ఆది గ్రంథ్ ఇత్యాది అవతారులు, ప్రవక్తలు, తాత్వికులు, ప్రభువులు చెప్పినటువంటి ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే, మానవుడిగా ధర్మ స్వరూపమైనటువంటి అంశాలను ఆచరిస్తూ మానవత్వాన్ని తెలుసుకుంటూ ఈ భగవత్ సృష్టిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ భగవత్ శక్తిని తాను పొంది తరింపజేసుకునేటువంటి ఆయా మార్గాలు మానవ ధర్మంలో ఏ విధంగా ఆచరించి తరించి పొందవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఆయా మత స్వరూపమైనటువంటి అవతారి చేత, ప్రవక్త చేత, ప్రభు చేత, సత్పురుషుని చేత, యోగి చేత, జ్ఞాని చేత ప్రసాదింపబడ్డాయి ఆ గ్రంథాల రూపంలో. మన విషయాలు చదివి మన మతంలో మనం ఏం చెప్తుంది, మన ధర్మంలో ఏం చెప్పబడుతుంది, ఇతర మత ధర్మాల్లో ఏం చెప్పబడుతున్నాయి, ఆయా విషయాల్ని మూలంగా, స్థూలంగా, సూక్ష్మంగా మనం పరిశీలించి, పరీక్షించి, గ్రహించి, తరించి, ఆచరించి తెలుసుకోగలిగినట్లయితే, అనేక విషయాలు క్రోడీకరించుకోగలిగినట్లయితే మనకు తెలియబడేటువంటి విషయం చిట్ట చివరగా మానవ ధర్మంలో మానవత్వము అనేటువంటి ఒక ప్రత్యేక శక్తిగా ఉంది. ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రత్యేక శక్తియే ఈ యొక్క ఈశ్వరత్వంలో నిండి ఉన్నది. ఆ మానవత్వం అనేటువంటి శక్తి అనేటువంటి విషయం తనకు తెలియబడుతుంది. ఆ స్థాయి వరకు మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనకు అద్భుతమైనటువంటి స్థితి, జ్ఞానస్థితి చేత మనం విశ్లేషించుకోగలిగినట్లయితే ఈ భగవత్ సృష్టి అంతా కూడా జీవరాశి యందు ఒక అద్భుతమైనటువంటి జీవన తత్వాన్ని తెలియజేస్తున్నాయి అనేటువంటి విషయం యథార్థంలో మనకు తెలియబడుతుంది. కాబట్టి మనం ఆ విధమైనటువంటి పరిశీలనతో మనం ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలను మనం విశ్లేషించి అభ్యాసం చేసినట్లయితే అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి మానవత్వము ఒక్కటే, అదే ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయం యథార్థంలో మనకు తెలియబడుతుంది. కానీ భ్రాంతి మన్ని మానసికంగా వక్రీకరిస్తుంది మన మనసుని, మన యొక్క బుద్ధిని. అందుచేత మనం ఆ మనస్సుని వక్రీకరింపచేయడం చేత, భ్రాంతి చేత మనలో ఏం ప్రవేశిస్తుంది? అహంకారము. అరిషడ్వర్గాల్లో ఒకటైనటువంటిది అహంకారము. అది భ్రాంతి శక్తి. ఆ భ్రాంతి శక్తి మనలో ప్రవేశించి నా మతం గొప్ప, నేను గొప్ప, నేను చెప్పినటువంటి మాటలే గొప్ప, నా ఆచారాలే గొప్ప, నా భాషే గొప్ప, నా సంస్కారమే గొప్ప అనేటువంటి అనేక రకాలైనటువంటి అహంకారపూరితమైనటువంటి విషయాలు ప్రేరేపింపజేస్తుంది భ్రాంతితత్వం తన మనస్సుని. తదానుగుణ్యంగా మనస్సు స్పందింపబడి అది మతోన్మాదం రూపంలో, కులాల రూపంగా, వర్గాల రూపంగా, రాజకీయ రూపంగా, ప్రాంతీయ తత్వాల రూపంగా, భాషల రూపంగా అనేక రూపాల్లో విస్తరించి అది సమాజంలో ఒక దుష్టత్వాన్ని, ఒక వైరాన్ని, ఒక హింసను ప్రసరింపజేస్తుంది. తద్వారా ఆ విషయాలన్నీ కూడా మానవ వినాశనం వైపు ప్రయాణం సాగిస్తాయి. అప్పుడు మనలో అందరిలో కూడా ఆ క్రోధం, ద్వేషం, రక్తపాతము, హింస అనేటువంటిది ఏర్పడి ఒకరినొకరు హింసింపబడుతూ, నష్టపడుతూ భగవత్ప్రసాదితమైనటువంటి ఈ జన్మ యొక్క సార్థక్యాన్ని తెలుసుకోలేక నష్టపోయేటువంటి పరిస్థితులు సమాజంలో ఏర్పడుతున్నాయి. అంచేత మనం ప్రతి ఒక్కరూ మన యొక్క మనసుని మనం ప్రశ్నించుకోవాలి. మనం చేసేటువంటి పని యందు, మనం చేసేటువంటి ఆయా విషయాల యందు విశ్లేషించుకున్నట్లయితే మనకు తాత్వికమైనటువంటి జ్ఞానస్థితి మనలో వృద్ధి చెందుతుంది. ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకోవడం ద్వారా. అంచేత మన మనస్సుని ఒక తాత్విక భావన కలిగించడానికే ఈనాటి ఆధునిక యుగంలో, నాగరికత ప్రపంచంలో, శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఈనాటి సమయంలో శాస్త్ర విజ్ఞానము మానవ వికాసం వైపు అభివృద్ధి సాధించాలి అన్నట్లయితే మన అందరికీ తాత్విక భావన అనేటువంటిది ఎంతో అవసరము.
ఆ తాత్విక భావన చేత మన ఆలోచనలో తాత్విక ఆలోచనా శక్తి ఏర్పడుతుంది. ఆ తాత్విక ఆలోచనా శక్తి మానవ వికాసం వైపు పయనింపజేస్తుంది. శాస్త్ర విజ్ఞానపరంగా మనం పొందినటువంటి ఆయా అంశాలు అన్నీ కూడా మానవాళి అందరికీ కూడా శాస్త్ర విజ్ఞాన పురోగతిలో ఎంతో చక్కని అభివృద్ధి సాధించి మానవాళికి ఎంతో ఉపయోగకరంగా సాగేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మానవ వికాసం వైపు మనం దృష్టి సారించడానికి ప్రయత్నం చేయాలి అన్నట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక భావన ఆయా మత ధర్మాల్లో మూలంగా స్థూలంగా సూక్ష్మంగా ఆచారయోగ్యంగా ఉండేటువంటి ఆయా విషయాలు మనం ఆధ్యాత్మిక భావనతో మనలో విశ్లేషింపజేసుకొని మనం మానవుడిగా మనుగడ సాగించేటువంటి స్థాయిగా తను జీవన ప్రయాణం సాగించగలిగినట్లయితే మానవ సమాజంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. కానీ ఈనాటి సమాజంలో ఈనాడు జరుగుతున్నటువంటి విషయాలు చూసినట్లయితే అనేక రకాలైనటువంటి అనేక రూపాలుగా అనేక దేశాలు యుద్ధోన్మాదంలో మతోన్మాదంతో ఛాందసవాదంతో భాషావాదంతో ప్రాంతీయతత్వంతో దేశ సరిహద్దులను అధిగమించేటువంటి తత్వంతో స్వార్థంతో అసూయతో ద్వేషంగా వైరంగా మార్చుకొని అనేక మంది ఆ యొక్క మానవాళి అంతా కూడా ఒక హింసాత్మకమైనటువంటి ధోరణిలో ప్రయాణం సాగించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. శాస్త్ర విజ్ఞానంగా ఎంతో పురోగతి సాధిస్తున్నాం. మేధాశక్తి చేత భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ సృష్టిలో ఎన్నో రహస్యాల్ని ఛేదించి ఆ యొక్క ఎన్నో లాభాలను ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆయా అంశాల ద్వారా చక్కని అనుభూతిని సుఖాన్ని ఆరోగ్యాన్ని సంతోషాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ మనం ఆయా లక్షణాలు విడనాడి మనం ఈ భ్రాంతిజన్యమైనటువంటి భావాలలో పడిపోయి మనం నష్టపోతున్నాం. ఈ విధమైనటువంటి మానసిక వ్యవస్థను తొలగించుకొని మానవ వికాసం వైపు మనం దృష్టి సారించడానికి మనకు ఈనాటి సమాజానికి ఆధ్యాత్మికత అనేటువంటిది ఎంతో అవసరము. అంచేత మానవత్వంలోని ఈశ్వరత్వం ఉంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఎలా పొందగలము, భగవంతుడు ఎలా దర్శించగలము, భగవంతుడు ఏ రూపంగా తెలియబడతాడు అనేటువంటి అనేక ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం. ఆ ఈశ్వరుని రహస్యంబు ప్రశ్నోత్తరముల చేత ఎన్నడూ తెలియబడదు. మన ధనవంతులై ఉన్నప్పుడు ఆ ధనం చేత భగవంతుడిని మనం వెచ్చించి ఆ భగవంతుని కొందాము అనుకున్నా కూడా భగవంతుడు తెలియబట్టలేదు. వెలలేని ధనము వెచ్చించి సాధ్యంబు కాదు. బహువత్సరంబులు ప్రాణములరికట్టి నెత్తురు తపస్సున నీరు చేసి కష్టములు పడకుండా గాంచ నేరవు బ్రహ్మ వస్తువు అని చెప్తున్నారు తత్వవేత్త. ఆ కష్టం అనేటువంటి దానిలోనే భగవంతుడు నిండి ఉన్నాడు. అంచేత మనం సుఖాన్ని కోరుకుంటూ ఉంటాం, ఎప్పుడూ కూడా కష్టం మనం ఇష్టపడం. కానీ కష్టం అనేటువంటి ఆ స్వరూపంలో భగవంతుడు ఉన్నాడు. సుఖం అనేటువంటి స్వరూపంలో మనకు భౌతికమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మన మనసుకి తెలియబడుతుంది. అంచేత భగవంతుడు మనం కావాలి అనుకుంటున్నాం, కష్టం వద్దు అనుకుంటున్నాం. అంటే భగవంతుడు కావాలి, కష్టము వద్దు, ఈ రెండు ఏ విధంగా సాధ్యము అని విశ్లేషించుకున్నట్లయితే అనేక మత ధర్మాల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ప్రవక్త వారు బాల్యంలో తన తల్లిదండ్రులను కోల్పోయి తాను అనేక కష్టాలు పడి వారు ఒక అద్భుతమైనటువంటి మానవ జీవన శక్తిని తత్వరూపంలో ప్రసాదించారు. అదేవిధంగా కృష్ణ భగవానులు వారు, అదేవిధంగా క్రీస్తు వారు, ఈ విధంగా అనేక మంది అవతారులు, తాత్వికులు, జ్ఞానులు, యోగులు కష్టంలోనే ఈశ్వరత్వాన్ని తెలియజేశారు. మరి ఈ ఉదాహరణలు తీసుకున్నప్పుడు మనకు భౌతిక జీవన విధానంలో వచ్చేటువంటి కష్టాలను మనం ఏం చేస్తున్నాం, భరించలేక స్వామి ఈ జన్మ ఎందుకు ఇచ్చావు అని చెప్పి స్వామిని మనం ప్రశ్నిస్తుంటాం. ఈ జన్మ నాకు వల్ల ఏ విధమైనటువంటి లాభం లేదు, ఈ జన్మ వల్ల ఏ విధంగానూ నేను సుఖపడలేదు,
ఈ జన్మ వల్ల ఏదీ సాధించలేదు అని చెప్పేసి మన జన్మను మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఈ జన్మలో ఉండేటువంటి ఆ కష్టాల్ని అనుభవించి అందులో ఉండేటువంటి విషయాన్ని గ్రహించి తెలుసుకోగలిగినట్లయితే దానికి తత్వం అన్వయింపజేసి ప్రయాణం సాగించినట్లయితే తనకు ఈశ్వరత్వం తెలియబడుతుంది. అంచేత ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. అంటే కష్టంలో ఈశ్వరుడు ఉన్నాడు, కష్టములు పడకుండా గాంచ నేరవు బ్రహ్మ వస్తువు అన్నప్పుడు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు కష్టంలో ఉన్నాడు అని చెప్పి తత్వవేత్త చెప్తున్నారు. మనం ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాం, ప్రశ్నల ద్వారా ఈశ్వరుని తెలుసుకుందామంటే ఈశ్వరుడు దొరకడు. అనేక వేల కోట్ల ధనం ఉంది మన దగ్గర, ఈశ్వరుని తరిద్దామంటే ఈశ్వరుడు దొరకడు. మంచిది, ఆయన ఎక్కడ దొరుకుతాడు అన్నట్లయితే కష్టంలో దొరుకుతాడు అని చెప్పేసి మనకి ఆయా మత గ్రంథాల్లో ఆయా ప్రభువులు ఆ గ్రంథం ఆ మత స్వరూపమైనటువంటి అధినేత అయినటువంటి వారు అవతారి, ప్రవక్త, ప్రభు, జ్ఞాని, యోగి వారి యొక్క జీవన అంశాలను విశ్లేషించుకున్నట్లయితే అందులో ఆ ఈశ్వరుడు వారి దగ్గర ఆ రూపంగా కష్టం అనేటువంటి రూపంగా ఈశ్వరుడు నిండి ఉన్నాడనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అంచేత మనకు ఒక ఉదాహరణ కూడా ఉంది. భక్త రామదాసు యొక్క కథ మనందరికీ తెలిసిందే. శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి పొంది తరింప చేసుకోవడానికి అనేక రూపాలుగా కష్టాలు అనుభవించి చివరిగా తన శ్వాస కోల్పోతూ కూడా ఆ రాముణ్ణి పొందాలి, ఆ రాముడు తరించాలి అనేటువంటి భావనతో తన జీవితాన్ని అర్పించుకున్నప్పుడు ఆ కష్టం అనేటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క స్థితిని ఆయన మనం భౌతిక రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి. అంచేత మనం సాధారణంగా కష్టం అంటే మనం ఇష్టపడం, సుఖం అంటే ఇష్టపడతాం. ఆ సుఖంలో మనకి ఈశ్వరుడు కావాలంటే దొరకడు, కష్టంలో ఈశ్వరుడు దొరుకుతాడు. అంచేత మన భావం ఎలా ఉంది? కష్టం వైపు వెళ్ళాలా, సుఖం వైపు వెళ్ళాలా? మన మనసు ఇష్టపడింది కష్టము, మన మనస్సు ఇష్టపడేది సుఖము. అంచేత ఈశ్వరుడు ఏ విధంగా దొరుకుతాడు అనేది విషయం మనం ప్రశ్నించుకోవాలి. అంచేత కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు మనం అనేటువంటి భావనతో మనం లక్ష్యంతో భక్తితో మన యొక్క ప్రయాణం సాగిస్తూ ఆ ఈశ్వరుడు ఈ కష్టాన్ని చేయగలిగేటువంటి శక్తి నాకు ప్రసాదిస్తాడు. అప్పుడు మనం సుఖం అనేటువంటిది ఆయన ఏ విధంగా ప్రసాదిస్తే అది అనుభవించగలను, కష్టం ఏ విధంగా తొలగిస్తే అది నేను ఆచరించి అందులో రహస్యాన్ని తెలుసుకుంటాను అనేటువంటి భావంతో ఉండిపోయినట్లయితే ఆయనే కావాల్సింది ఇస్తారు, ఆయనే మనకు ప్రసాదిస్తారు. అందుచేత సద్గురువారిలు తరచూ చెప్తూ ఉంటారు, సన్యాసి చేసిన సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అని చెప్తుంటారు. అంటే భగవంతుడు మనకి ఒక విధంగా ధనవంతుడు చేస్తుంటారు, మరొక సమయంలో పేదవాడిగా మార్చేస్తూ ఉంటారు. అంచేత పేదరికంలోనూ ధనవంతుడిగా ఉన్నప్పటికీ పేదరికంగా ఉన్నప్పటికీ సర్వము నీవే స్వామి అనేటువంటి భావన ఉంటే అందులో ఆ ఈశ్వరుడు తెలియబడతాడు. ఈరోజు వచ్చినటువంటి భక్తులు అనేక మందిని విశ్లేషించడం జరిగింది. ఇందాక మన సోదరి చదివారు, జీవుని కథనము చెప్పెద వినుము అని చెప్పి. నేను శిష్యుని కథనము చెప్పెద వినుము అనేటువంటి ఒక బాట చెబుతున్నాను. ఈరోజు వచ్చినటువంటి భక్తుల్లో ఒక సోదరిమణి అత్తిలి వెంకటలక్ష్మి గారు అనేటువంటి ఒక సోదరిమణి భక్తురాలు. ఆవిడ ఏది ఆశించకుండా సద్గురు యొక్క తాత్విక జ్ఞానము నా జీవితాన్ని అర్థాన్ని పరమార్థంగా మార్చి పరిణామ రూపంలో ఆ ముముక్షత్వాన్ని ప్రసాదించి తరింప చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో మాత్రమే మంత్రోపదేశం పొందటం జరిగింది. సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, మన తోటి ఇరుగు పొరుగు వారు చెప్తూ ఉంటారు, మంత్రం తీసుకున్న తర్వాత గురువుగారి దగ్గర వెళ్ళినట్లయితే నీకు ఈ లభిస్తాయి అవి లభిస్తాయి అని చెప్పేసి అంటుంటారు. మన సాధారణంగా మన మనసు ఏం చేస్తుంది, బలహీన పడిపోతుంది.
వారికి అన్ని కోరికలు నెరవేరాయి, అన్ని ఫలితాలు వచ్చాయి, వారంతా సుఖంగా ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు, ఎంతో అభివృద్ధి సాధించారు. మనం కూడా అలా మంత్రం తీసుకుని గురువుగారిని ఆశ్రయించినట్లయితే మనకే ఆ ఫలితాలు లభిస్తాయి అనేటువంటి భావనతో మనందరం కూడా మంత్రం తీసుకుంటూ ఉంటాం. ఆ మంత్రం తీసుకుని మనం ఏం చేస్తాం? ఫలితాలు వస్తాయి, లాభాలు వస్తాయి, కష్టాలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, కోరికలన్నీ నెరవేరుతుంటాయి. మనకు ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం మన దగ్గర చేరుతుంది. చేరినప్పుడు మనం అంతవరకు ఆ సద్గురువుని ఆశ్రయించి ఉంటాం, అంతవరకు మనం ప్రయాణం సాగిస్తాం. మనకు కావలసినటువంటి అన్నీ వచ్చేసాయి, ఇంకా సద్గురువు ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళి అంత దూరం వెళ్ళి ప్రయాణం వెచ్చించి ధనాన్ని వెచ్చించడం ఎందుకు? కాలాన్ని వెచ్చించడం ఎందుకు? సమస్తమైనటువంటి సుఖ సౌకర్యాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు ప్రస్తుతం మనకు అవసరం లేదు? ఆయన తత్వం అవసరం లేదు, ఆయన అవసరం లేదు, ఆయన ఆశీస్సు అవసరం లేదు అనేటువంటి భావనలో మనం వెళ్ళిపోతాం. అంతకు పూర్వం ఉన్నటువంటి మన చరిత్ర ఏంటి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఈ రెండింటి మధ్య ఏం జరిగింది, ఏ విధంగా మనం ఈ స్థాయికి వచ్చాము అనేది ఒక్కసారి విశ్లేషించుకుంటే మనకు తెలుస్తుంది. మొదటి మెట్టు నుండి 18వ మెట్టుకి మనం చేరుకున్నాం. ఆ 18వ మెట్టు నుండి చూసినట్లయితే సమస్తం మనకు కనిపిస్తుంది. 1వ మెట్టు నుండి చూసినట్లయితే ఏదీ కనిపించదు మనకి. అంచేత ఆ స్థాయికి మనకి తీసుకొచ్చారు, 18 మెట్లు ఎక్కించారు మనకి. ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ సద్వస్తు, ఆ సత్శక్తి, ఆ అద్భుతమైనటువంటి శక్తి మనం ఎప్పుడూ నిత్యం ఆశ్రయిస్తూ అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి అనేటువంటి ఒక మనఃపూర్వకమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉన్నంతకాలం ఆశీస్సు తన చెంతన ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క దుర్బుద్ధి, భ్రాంతి తనలో ఏర్పడిందో అప్పుడు ఈ భక్తి కోల్పోతాం, విశ్వాసం కోల్పోతాం, లక్ష్యం కోల్పోతాం. అప్పుడు మన భావనలో ఏ విధంగా వస్తుంది? అక్కడ అంత దూరం వెళ్ళడం ఏంటి, ఆయన దర్శించడం ఏంటి, ఆయన యొక్క ప్రసాదం తీసుకోవడం ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది, అన్నీ సమస్తం మన దగ్గర చేరిపోయాయి కదా అని భావనలో మనం ఉండిపోతూ ఉంటాం. అప్పుడు కాలం పరీక్షిస్తుంది. ఆ పరీక్షించినప్పుడు ఆ కాల పరీక్షకు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయి, పాత పద్ధతులు, పాత విషయాలన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ వెంటనే మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సు పొందాలి అని చెప్పి మనం నటిస్తూ ఉంటాం. ఆయన మనకన్నా జగన్నాథ నాటక సూత్రధారి. మనం ఒక నాటకము ఆడి మనం మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తే మనకన్నా 9 నాటకాలు ఆడి మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు ఆయన నిర్ణయించుకొని ఆ ప్రసాదం అక్కడ ఇస్తుంటారు. మనకు అనిపిస్తుంది మనం అంతకు పూర్వం వెళ్ళినప్పుడు అన్ని కోరికలు నెరవేరాయి, ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏ ఒక్క కోరిక నెరవేరలేదు, ఏమిటి, ఈయన దగ్గర శక్తి లేదు, ఇంకా అయిపోయింది, ఇంకో దగ్గరికి వెళ్దాం, ఇంకొక సద్గురువుని ఆశ్రయిద్దాం, ఇంకొక స్వరూపం వైపు ప్రయాణం సాగిద్దాం అని చెప్పి ఈ స్వరూపాన్ని, ఆ సద్గురువుని, ఆ స్వామీజీని, ఆ పీఠాధిపతిని విడిచి మరొక చోటికి మనం వెళ్తూ ఉంటాం. ఆ విధంగా కాలయాపన సాగుతూ ఉంటుంది. చివరికి జీవితం యొక్క పరమార్థ చివరి దశకు మనం చేరుకుంటాం. కాలం పిలుస్తుంటుంది, మృత్యుకాలం పిలుస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా నా దగ్గర ఒడిలో చేరుకో అని చెప్పి ఆ మృత్యుకాలం పిలుస్తుంది. ఆ మృత్యు సమీపించే కొద్దీ తన భయం పుడుతుంది. భక్తి పెంచుకోవాలని చూస్తాడు, భక్తి లభించదు. లక్ష్యం పెంచుకోవాలని చూస్తాడు, లక్ష్యం లభించదు. విశ్వాసం పొందాలనుకుంటాడు, విశ్వాసం లభించదు. ఇవన్నీ కూడా కాలం నిరోధించేస్తుంది, మృత్యుకాలం సమీపిస్తుంది, ఏది పొందలేడు. అప్పుడు 2 చేతులు ఎత్తి ఏం ముక్కినా లాభం లేనటువంటి స్థితి. తన యొక్క జీవిత కాలంలో తనకున్నటువంటి ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తే అన్నీ లభిస్తాయి. కానీ ఆ చివరి కాలంలో వచ్చి పొందాలన్నా కూడా అవి ఏవి లభించవు. అందుచేత మన కోరికలు ఉన్నప్పుడు, లాభించినప్పుడు మన మనసు ఒక స్థాయిలో ఉంటుంది. మన కోరికలు లభించక మనం ఫలితం పొందలేనప్పుడు మన మనసు మరొక స్థాయిలో ఉంటుంది. కాబట్టి మన మనస్సుని మనం అర్థం చేసుకోవాలి. భక్తి, విశ్వాసం, లక్ష్యంతో మనం మంత్రోపదేశం సమయంలో ఆ సద్గురు యందు పూర్తి విశ్వాసంతో, భక్తితో, లక్ష్యంతో, జ్ఞానంతో అర్థించి
మంత్రాన్ని స్వీకరిస్తే కలిగేటువంటి సత్ఫలితాలు తన జీవిత అర్థాన్ని పరమార్థంగా మారుస్తాయి. మరి ఆ విధంగా ఆ యొక్క సోదరీమణి ఈ రోజున వారికి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక 5 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె తెలియజేసినటువంటి అంశాలు చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఆశయం ఆ సోదరీమణిది. తను ఏది ఆశించకుండా జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చు స్వామి, అదొక్కటి నాకు ఈ మంత్రం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా నాలో ఆ మార్పుని కలిగించి నాకు ఆ స్థాయిని తీసుకువెళ్ళు స్వామి అని చెప్పి ప్రార్థించుకుంది. ఆనాడు ఆ మంత్రోపదేశం పొందే సమయంలో తన భర్త కోల్పోయింది, మంత్రోపదేశం పొందింది. భర్త కోల్పోవడం చేత ఇద్దరు చిన్నారుల చేత కష్టపడి పిల్లల్ని చదివించి అద్భుత విజయాలు సాధించే విషయంగా ఆ పిల్లల్ని తీర్చిదిద్దింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే మానసిక తత్వంతో ఆవిడ ఆ ముందుకు బాట వేయడం చేత ఈనాడు స్వామివారికి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదింపచేస్తూ ఉన్నారు. అంచేత జీవితం యొక్క అర్థం ఏ విధంగా ఉంటుంది, అది పరమార్థంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అది పరిణామ రూపంలో అది ముక్తిని ఏ విధంగా ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాలు తెలియబడతాయి. అంచేత ఆ యొక్క సంకల్పం తగ్గట్టుగా వారి ఆశయం కూడా ఆ విధంగా ఉంది. చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి భావనతో తను ఒక పూట ఆహారం లభించినా లభించకపోయినా తాను మాత్రం ఆ యొక్క చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సుగా మార్చుకుని అద్భుతమైనటువంటి ఆ యొక్క సద్గురు యొక్క శక్తిని అనేటువంటి సంపదను సంపాదించుకుంది. తద్వారా పరమార్థాన్ని తరించే అవకాశం వైపు ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఒక్క భక్తుడు ఒక్క రకంగా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. కొందరు భక్తులైతే తాము వచ్చినటువంటి కోరికలన్నీ నెరవేరితే అది ముట్ట చెబుతాను, ఇది ముట్ట చెబుతాను అని చెప్పి మనం మొక్కులు తీర్చుకునే విషయంగా మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. మనం చూస్తుంటాం చాలామంది తిరుపతి వెళ్తుంటాం. మనం అక్కడ మొక్కులు ఆ భగవంతుడిని మనం మొక్కుకుని మనం ఈ ఫలాలు సాధించిన తర్వాత ఆ మొక్కు గురించి మర్చిపోతాం. ఎందుకు ఫలాలు మనకు ఆయన ఇచ్చేశారు, తిరుపతి వెళ్ళినా భగవంతుడు ప్రసాదించారు, ఆ మొక్కులు ఆ ప్రసాదం లభించింది, ఫలితాలు వచ్చేసాయి. ఇంకా మొక్కు తీర్చుకోవడం విషయంలో మనం ఏం చేస్తాం, ఆ రోజు మొక్కు తీర్చుకోవాల్సిన అవకాశం అన్నీ ఉన్నప్పటికీ మనం చివరికి మనకి ఏదో ఒక కష్టమో నష్టమో దుఃఖమో బాధో ఏర్పడినప్పుడు అప్పుడు మన ఆ కాలంలో భగవంతుడిని మొక్కుకున్నాం, ఆ మొక్కు మనం తీర్చుకోలేదు, అందుకే ఈ కష్టం వచ్చిందేమో, బాధ వచ్చింది, నష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది అని చెప్పి మనం మళ్ళీ వెంటనే ఆ మొక్కు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా ఫలితం పొందామో ఆ మొక్కును ఆ సమయంలో మనం సమకూర్చుకుని పూర్తి చేసుకోగలిగినట్లయితే మనకి ఆ భగవంతుడి యొక్క లక్ష్యంలో మనం ఉన్నట్లుగా నిర్ధారణ కాబడుతుంది. మనం ఆ మొక్కును మర్చిపోయినప్పుడు ఆ మొక్కు ఒక కష్టం రూపంగానో, ఒక నష్టం రూపంగానో, ఒక దుఃఖం రూపంగానో మనం గుర్తు చేసినప్పుడు మనం వెంటనే మళ్ళీ పరిగెట్టి అక్కడ ఆ స్వామి సన్నిధిలోకి వెళ్ళి మొక్కును సమర్పించుకుంటూ ఉంటాం. అంటే మనం ఆ భగవంతుడి దగ్గర అర్థించినటువంటి విషయాన్ని కాలయాపన చేసినప్పుడు భగవంతుడు మనం పరీక్షించినప్పుడు మాత్రమే మళ్ళీ స్పందించి మళ్ళీ ఆ మొక్కును తీర్చుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కనుక ఈ అనేక ఇదొక జీవన కథనము మనలో ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా మన యొక్క జీవన విషయంలో అన్నీ సమకూరుస్తాడు ఆ స్వామి, ఆ సద్గురు, ఆ భగవంతుడు మనకి ఆశించినటువంటి ఫలితాలు అన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, మనం ఒక పూట భోజనం లేకుండా ఒక కడు పేదవారిగా ఉండి ఒక పూట తింటే మరొక పూట ఉండదు అనేటువంటి విషయం నుండి అనేక వేల కోట్ల స్థాయికి మనం చేరుకున్న తర్వాత మనం ఆ సద్గురు, ఆ స్వామి, ఆ భగవంతుని యొక్క సన్నిధానానికి మనం ఒక సత్కార్యక్రమాలు మనం నిర్వహింపజేసుకొని మనం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అనేటువంటి ఆ భావన మనం కోల్పోయి మనం ఏం చేస్తాం,
మనలో లోభత్వం అనేటువంటిది ప్రవేశిస్తుంది. ఆ లోభత్వం ఏం చేస్తుంది? మనని ఆ సన్నిధానానికి ఎందుకు చేరాలి, ఎందుకు నువ్వు ఆ యొక్క సేవా తత్పరతమైనటువంటి లక్షణాలు ఎందుకు ఆచరించాలి, వాటి వల్ల ఏం ఫలితం ఉంటుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి మన భ్రాంతిజన్యకమైనటువంటి విషయాలు మనలో ప్రవేశిస్తాయి. అంచేతే ఒక పూట గడిస్తే చాలు అనేటువంటి భావన నుండి మనం ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయి మనం చేరుకున్న తర్వాత మనకి పూట గడనటువంటి స్థితి నుండి మనకు అనేక సౌకర్యాలతో మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి స్థితిని సమకూర్చినటువంటి భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళి మనం ఒక సేవా తత్పరతమైనటువంటి భావనతో మనుగడ సాగించేటువంటి విషయం లోభత్వం చేత మరిచిపోతూ ఉంటాం. అంటే ఆ లోభత్వం ఏం చేస్తుంది? చివరికి నీవు ఏదైతే సంపాదించావో, ఏదైతే అర్థించావో అది చివరకు నీకు ఏది కూడా లాభించకుండా అదే ఒక ఆయుష్ని కోల్పోయి అనారోగ్యపరమైనటువంటి స్థితి తీసుకొచ్చినప్పుడు మన అనేక వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఆ కోట్లు ఏది కూడా నీ యొక్క అనారోగ్యాన్ని తొలగించలేవు, నీ యొక్క జీవన విధానంలో సుఖాన్ని పొందే అవకాశాన్ని కలిగించవు. అప్పుడు అనిపిస్తుంది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఏది సుఖాన్ని, కాలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వనందున ఈ ధనం కన్నా ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఆ మహాభాగ్యం ప్రసాదించే ఆ యొక్క ఆశీస్సు కావాలి అని చెప్పి మనసు ఎంత తప్పించినా ఆ లోభత్వం చేత ముందుకు వెళ్ళలేక నష్టపోతూ ఉంటాడు ఆ జీవితంలో. అంచేత మనకి ఆ లోభత్వం అనేటువంటిది మన యొక్క జీవన వ్యవస్థలో ఉండేటువంటి మార్పుని మనం పరీక్షిస్తుంది. లోభత్వం పూర్వపు స్థాయి నుండి ఉన్నటువంటి స్థాయికి రావటానికి నీకు ఏ విధమైనటువంటి ఆ భగవత్ శక్తి నీకు తోడ్పడింది, ఈరోజు నువ్వు లోభత్వం చేత ఆ భగవత్ శక్తిని ఏ విధంగా నీవు కోల్పోతున్నావు అనే విషయం కాలంలో మనకి జీవితకాలంలో మనకు ప్రశ్నార్థకంగా పరీక్షిస్తుంది. అనారోగ్య రూపంలో అనేక అలజడి, అశాంతి రూపంలో మనం ప్రశ్నిస్తూ ఉంటాయి. అప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ధనం ఏ విధంగా కూడా లాభించదు, ఏ విధంగా కూడా ఎటువంటి సౌకర్యాన్ని, శాంతిని మనం ప్రసాదించదు, తృప్తిని ప్రసాదించదు. అప్పుడు అనిపిస్తుంది భగవంతుని యొక్క లీలలు ఆ సమయంలో తెలుస్తూ ఉంటాయి. అంచేత మరికొంతమంది శిష్యులు, భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు మేము సాధించేసాం, గురువుగారి దర్శనం చేసుకున్నాం, ఆయన ప్రసాదం తీసుకున్నాం, మనం ఈ బాట ఆయన అనుసరించి మనం ప్రయాణం సాగించాం, చక్కని ఫలితాలు వచ్చాయి, ఆ లాభాలు అందుతున్నాయి, అంతా బాగుంది, అన్నీ సమకూర్చుకుంటున్నాం, అన్నీ అర్థిస్తున్నాం, అన్నీ సమస్తం సమకూర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి నాలో ఉంది అని చెప్పి అహంకారం అక్కడ ప్రవేశిస్తుంది. ఆ అహంకారం ప్రవేశించి ఏం చేస్తుంది? నేను గురువు గారి యొక్క ఆశీస్సు కన్నా గొప్ప శక్తివంతుడై నేనుగా నా యొక్క ప్రయత్నం చేత, నా కృషి చేత, నా యొక్క అనుభవం చేత నేను సాధించాను అని ఆ గురువు యొక్క ఆశీస్సుని తోలనాడి, ఆ గురువు యొక్క ఆశీస్సుని చులకన చేసి, గురువు యొక్క తత్వాన్ని చులకన చేసి ప్రయాణం సాగిస్తాడు. అది ఏం చేస్తుంది? అక్కడ అహంకారం ప్రవేశించింది మాట. అహంకారం ప్రవేశించి అప్పుడు అది అహంకారం ఏం చేస్తుంది? కాల ప్రయాణంలో అహంకారపూరితమైనటువంటి శక్తి అది అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి లక్షణంగా మారి అది అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేస్తుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు మనం చూస్తున్నాం కదా, కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు. ఈ 6 శత్రువులు ఒక్కసారిగా ఆ యొక్క అహంకారం అనేటువంటి శక్తి చేత మన మనస్సుపై దాడి చేస్తాయి. అప్పుడు మన మనసు ఏం చేస్తుంది? అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి లక్షణాలకి ప్రేరేపింపబడి మనలో మదం ఏర్పడుతుంది, మనలో స్వార్థం ఏర్పడుతుంది, మనలో ద్వేషం ఏర్పడుతుంది, మనలో కామం ఏర్పడుతుంది, మనలో క్రోధం ఏర్పడుతుంది. ఈ విధంగా అన్నీ ఆవహించేసి ఒక్కసారిగా మనమే గొప్ప, నేనే గొప్ప, నాకు మించిన శక్తి లేదు, నాకు మించిన గురువు లేడు, నాకు మించినటువంటి శక్తి లేదు ఏది అని చెప్పి ఆ సద్గురు యొక్క
ఆశీస్సు పొందినటువంటి ఆ యొక్క సద్గురువుని కూడా దూషించి ద్వేషించి అనేక విమర్శాత్మకమైనటువంటి విషయాల వైపు విమర్శించేటువంటి స్థాయికి చేరుకుంటాడు. అంతకు పూర్వం చూసినట్లయితే నా యొక్క జీవిత బాటకు మార్గదర్శకులు నా సద్గురువులు అని భావించినటువంటి వారు చివరికి ఆ స్థాయికి చేరిన తర్వాత విమర్శాత్మకమైనటువంటి దూషణతో ద్వేషంతో దూరం కాబడేటువంటి స్థితిగా మారిపోతారు. అప్పుడు కూడా కాలం చూస్తూ ఉంటుంది. నీ వచ్చినటువంటి స్థితితో కూడినటువంటి కాలం ఏ విధంగా ఉంది, ఈరోజు నువ్వు ప్రయాణం సాగించి గురువుని దూషించేటువంటి స్థాయికి చేరిన కాలం ఏ విధంగా ఉంది అని కాలం ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఆ యొక్క బాటలో ప్రయాణం చేసినటువంటి వారికి మాత్రమే తెలియబడుతుంది. ఆ విధంగా జీవుని కథనము చెప్పేద వినుము అని మా సోదరీమణి చదివినటువంటి ఆ పాట, ఈ కీర్తన ఈరోజు ఈ శిష్యుని జీవన కథనము చెప్పేద వినుము అన్నట్లుగా అనేక రూపాల్లో అనేక రకాలైనటువంటి ఆ భక్తులు వారి వారి యొక్క మనోభావాల చేత ఆ యొక్క గురువుని చెంతన ఉండాలి, లేదా గురువుకు దూరంగా మనం దూరం కాబడుతున్నామా అనేటువంటి భావన యొక్క ప్రశ్న మనకే తెలియబడుతుంది. మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం గురువుకి దగ్గరగా ఉన్నామా, గురువుకు దూరం కాబడుతున్నామా అనేటువంటి విషయం ప్రశ్నించుకుంటే మనకే తెలియబడుతుంది. అంచేత మనం ఎప్పుడూ కూడా సద్గురు యొక్క చెంతన మనం ఉండాలి అనుకుంటే మన భావం ఏ విధంగా ఉండాలి, సద్గురు యొక్క చెంతన నుండి దూరం కావాలి అనుకుంటే మన భావన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం మన యొక్క మానసిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన అన్నిటికీ మూలము మనస్సు. ఆ మనసుని తత్వరూపంగా మార్చుకుంటే మన మనస్సు మన దగ్గర ఉంటుంది, ఆ గురువు చెంతన చేరుతుంది. ఆ గురువు యొక్క ఆశీస్సు చేత ఒక అద్భుతమైనటువంటి ఆ తేజస్సుని పొందుతుంది. ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని విడనాడి జ్ఞానం అనేటువంటి తేజస్సుగా ఉండేటువంటి గురువు వైపు ఆ మనస్సు ప్రయాణం సాగిస్తుంది. మన యొక్క భావనలో మార్పు వచ్చినట్లయితే ఆ యొక్క తేజస్సును విడిచి, గురువు అనేటువంటి ఆ తేజస్సును విడిచి అజ్ఞానం అనేటువంటి ఆ భ్రాంతి వైపు మనసు వెళ్ళిపోతుంది. అందుచేత మనసు ఎక్కడ ఉండాలి అనేది మన నిర్ణయానుసారం, స్వానుభవంలో మన నిర్ణయానుసారం మనం నిర్ణయించుకోవాలి. అప్పుడే మన మనసు యొక్క స్థితిగతులు మనకు తెలియబడతాయి. మనసు యొక్క స్థితిగతులను బట్టే మన జీవిత విషయాలన్నీ, జీవితం యొక్క ప్రయాణం, జీవితం యొక్క కాలము, జీవితం యొక్క యాత్రలో ఉండేటువంటి అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన మనస్సుని అర్థం చేసుకోవాలి ముందుగా. అంచేత మనసుని అర్థం చేసుకునేటువంటిది ఏది అన్నప్పుడు తత్వము. త్వం అని చెప్పబడుతుంది. తత్వం అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవు. అది నీవు, నీలో ఎవరున్నారు, నీ మనస్సు ఉంది. నీ మనసులో ఏది కావాలి నీ మనసుకి, తత్వము. ఆ తత్వం అది నీవు అనేటువంటి స్థితి నుండి ఏది నీవు అనేటువంటి మనస్సుని ఒక పరిణామ రూపంలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిగా మార్చగలిగేటువంటిదే తత్వము. అంచేత ఆ తత్వాన్ని ప్రబోధించి ప్రసాదించి తరింపజేసేటువంటి ఆ సద్గురు యొక్క ఆశ్రయానికి మనం చేరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే తత్వం యొక్క యథార్థం మనకు తెలియబడుతుంది. అంచేత ఆ తత్వం అనేటువంటి విషయమే మనలో మన మానసిక మార్పును మనకి కలిగిస్తుంది. ఆ మానసికమైనటువంటి మార్పు ద్వారా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం నిర్ణయింపబడి ఉంటుంది. అంచేత మనం జీవన విధానంలో మన మనసు ఎప్పుడూ కూడా మన మాట వినదు. కాబట్టి మనసు మన మాట వినేటువంటి స్థాయిగా మన మనసుని మార్చుకోవాలి అన్నట్లయితే తత్వబాటలో ప్రయాణం చేయాలి. ఆ తాత్విక బాట తాత్విక జ్ఞానము చేత ఆ బాటను మార్చుకోవాలి. మనసులో మార్చుకుంటే ఆ మనసు మన మాట విన్నప్పుడు మనం ఒక సత్ఫలితాలు సాధించే అవకాశం కలుగుతుంది. ఎప్పుడూ మనసు భ్రాంతికి లోబడి ప్రయాణం సాగిస్తుంది తప్ప ఈశ్వరత్వం వైపు లోబడి ప్రయాణం సాగించడం అనేటువంటిది కష్టసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది.
అందుచేతే కష్టములు పడకుండా గాంచ నేరవు బ్రహ్మ వస్తువు అన్నారు తత్వవేత్త. కష్టంలో ఈ బ్రహ్మ వస్తువు తెలియబడుతుంది అని చెప్పి అక్కడ విశ్లేషించడం జరిగింది. కాబట్టి మనకు వచ్చినటువంటి కష్టాలు మనం అనుభవిస్తూ ఆ కష్టంలో ఆ సద్గురువుని, ఆ ఈశ్వరుని, ఆ భగవంతుడిని మనం దర్శించగలిగేటువంటి జ్ఞాన నేత్రాన్ని మనం సముపార్జించుకోవాలి. అప్పుడు మనకి ఆ జ్ఞాన చక్షువులు మనలో ఏర్పడతాయి. ఆ జ్ఞాన చక్షువుల చేత ఆ కష్టంలో ఈశ్వరుని దర్శించవచ్చు. మనం చూడండి, మనం కళ్ళతో, 2 కళ్ళతో మనకు కావలసిన ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నాం. ఆ కళ్ళకి అంధత్వం వచ్చినట్లయితే మనం ఏదీ చూడలేం, చీకటి ఒక్కటే మనకు కనిపిస్తుంది మనకి. అదేవిధంగా మన అజ్ఞాన చక్షువులు ఉన్నట్లయితే అజ్ఞానం అనేటువంటి భ్రాంతి మనలో ఏర్పడినట్లయితే అజ్ఞాన నేత్రాలు మనలో ఏర్పడతాయి. అజ్ఞాన నేత్రాల చేత ఏం చూస్తాం? మనం అంధత్వమే చూడగలుగుతాం, చీకటినే చూడగలుగుతాం. అంచేత మనం జ్ఞాన చక్షువులు, గురువుని ఆశ్రయించి జ్ఞానతత్వం చేత జ్ఞాన చక్షువులను మనం ఏర్పరచుకోగలిగినట్లయితే మనం ఆ తేజస్సు చేత, ఆ జ్ఞాన తేజస్సు చేత, ఆ జ్ఞాన చక్షువుల చేత మనం సమస్తమైనటువంటి అంశాలన్నీ భౌతికంగాను అభౌతికంగాను అన్నీ దర్శించవచ్చు, అన్నీ పొందవచ్చు, అన్నీ తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత ఆ జ్ఞాన చక్షువులు అనేటువంటిది ఆ సద్గురు ఆశ్రయంలో ఉంటే లభిస్తూ ఉంటాయి. అజ్ఞాన చక్షువులు అనేటువంటిది భ్రాంతి సమక్షంలో ఉన్నప్పుడు లభిస్తూ ఉంటాయి. కాబట్టి భ్రాంతి తత్వము, ఈశ్వర తత్వము. అంచేత భ్రాంతి వదిలిన కానీ తత్వం ఎవ్వానికి తెలియ, తత్వమన్నా తానే కదా. అంటే తనలోనే తన ఈశ్వరత్వాన్ని తాను దర్శించే జ్ఞానచక్షువులు తాను పొందవచ్చు ఎప్పుడైతే భ్రాంతి తత్వం, అజ్ఞానం అనేటువంటిది విడిచిపెట్టినట్లయితే అని చెప్తున్నారు సద్గురువర్యులు. అంచేత మనం భ్రాంతిని విడిచిపెట్టడం, ఈశ్వరత్వం వైపు వెళ్ళలేకపోతున్నాం. ఈ రెండిటి మధ్యన ఒక గోడ గడియారంలో లోలకం వల్లే మనం తిరుగుతూ ఉన్నాం, క్రిందికి పైకి మధ్యస్థంగా. అంచేత మనం ఈ జీవన విధానంలో మనం భ్రాంతిని వదిలినా ఈశ్వరత్వం వైపు వెళ్ళలేము, ఈశ్వరత్వాన్ని వదిలిన భ్రాంతి తత్వం వైపు మనం లాగేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండూ కూడా మనలో ఉన్నాయి. ఆ రెండు ఏ విధంగా ఉన్నాయి? మంచి చెడులు, రాక్షసత్వం ఈశ్వరత్వంగా ఉన్నాయి. అజ్ఞానము జ్ఞానముగా మనం తెలియబడుతున్నాయి, కష్టము సుఖముగా తెలియబడుతున్నాయి. ఈ విధంగా రెండు ద్వైతీభావాలతో మనకు తెలియబడుతున్నటువంటి అంశాలు. అంచేత మన యొక్క జీవన విధానం, ఒక భగవంతుడు మనం ప్రసాదించినటువంటి జీవన విధానం చాలా విచిత్రమైనది. కాలం రూపంలో ఒక్కసారి అది అనేక రకాలైనటువంటి మన జీవన వ్యవస్థను మార్చేస్తూ ఉంటుంది. అందుకే మనం చూస్తుంటాం, కొంతమంది కడు పేదవారు ఒక్కసారిగా కోటీశ్వరులు అవుతుంటారు, కోటీశ్వరులు ఒక్కసారిగా వారు పేదవారిగా మారిపోతూ ఉంటారు. అంచేత ఇదంతా కూడా కాలంలో జరిగేటువంటి ఒక పరీక్షా విధానం. ఆ పరీక్షా విధానంలో మనం ఆ పరీక్షలో ఎప్పుడూ అధిగమిస్తూ ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అన్నట్లయితే మన యొక్క జీవిత ఆశయం, ఆ గమ్యం వైపు మనం సాగించాలి. కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, అనేక అవరోధాలున్నా, ఆటంకాలు ఉన్నా మన సంకల్పం బలీయంగా ఉండాలి. ఆ సంకల్పం బలీయంగా ఉంటే మన ఆశయం బలీయంగా మారుతుంది. మన ఆశయం బలీయంగా ఉన్నప్పుడు మన యొక్క ఆశయం చేత మనం ఆ గమ్యాన్ని మనం చేరుకోవచ్చు. ఉదాహరణకు చూడండి, మనం ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణం సాగించాలనుకుంటాం, ఒక వాహనాన్ని ఎన్నుకుంటాం, ప్రయాణం సాగిస్తాం. కొంతమేర రోడ్డు అంతా కూడా చాలా బాగా ఉంటుంది, సునాయాసంగా ప్రయాణం వేగంగా సాగుతుంది. కొన్ని చోట్ల గతుకులు, లోతు, అనేక రకాలైనటువంటి గోతులు, ఎత్తు పల్లాలు ఉండి ఎంతో కష్టంగా ప్రయాణం. ఆ కొద్ది ఇక్కడ రోడ్డు అంతా బాగున్నప్పుడు 10 కిలోమీటర్లు ఒక 10 నిమిషాల్లో ప్రయాణం సాగిస్తాం. ఒక 2 కిలోమీటర్లు రోడ్డు బాగోలేనప్పుడు, ఎత్తు పల్లాలుండి, గోతులుండి ఎంతో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ ప్రయాణాన్ని 2 కిలోమీటర్లని 20 నిమిషాలు ప్రయాణం సాగించవలసి ఉంటుంది. మరి అక్కడ 2 కిలోమీటర్లు 20 నిమిషాలు పట్టింది, 10 కిలోమీటర్లు 10 నిమిషాలు పట్టింది. అంటే అక్కడ కాలం అనేటువంటిది ఒక్కసారిగా మార్పు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది,
కాలంలో ఒక అన్నీ సమకూర్చుకున్నప్పుడు ఈ కాలం ఏ విధంగా ఉంటుంది, మన యొక్క జీవన ప్రయాణం అనేటువంటి ఈ విషయాన్ని విశ్లేషించుకుని ఉదాహరణగా స్వీకరిస్తే మనకు తెలియబడుతుంది. కాబట్టి రెండింటిలో ప్రయాణం సాగించవలసిందే. 10 కిలోమీటర్లు 10 నిమిషాల్లో వేగంతో ప్రయాణం సాగిస్తూ మళ్ళీ 2 కిలోమీటర్లు 20 నిమిషాలతో ఆ ప్రయాణం సాగించవలసిందే, లేకపోతే గమ్యానికి మనం చేరలేము. కాబట్టి గమ్యంకి వెళ్ళి చేరేటువంటి మార్గంలో 2 కిలోమీటర్లు 20 నిమిషాల చేత కష్టంగా సాగుతుంది, 10 కిలోమీటర్లు 10 నిమిషాల చేత చాలా సులువుగా సాగిపోతుంది. అంచేత ఈ గమ్యంలో వచ్చేటువంటి అవరోధాలు, ఆటంకాలు అన్నిటినీ కూడా మనం తట్టుకొని మనం ప్రయాణం సాగించాలి అనేటువంటి సంకల్పం మనలో బలీయంగా ఉంటే, దానికి ఆశీస్సు తోడైనట్లయితే అప్పుడు మనం ఆ గమ్యం అనేటువంటిది మనం చేరుకుంటాము. అందుకనే సద్గురువర్యులు మనకి చిన్న సంకల్పము పెద్ద ఆశీస్సు అనేటువంటి ఒక గొప్ప మహాశక్తిని మనకు ప్రసాదించారు. ఆ యజ్ఞంలో మనం భాగస్వాములై మనం ప్రయాణం సాగిస్తే మనం ఆ గమ్యం అనేటువంటిది మనకు చేరుకోవడానికి కావలసినటువంటి స్వశక్తి ఆ 2 కిలోమీటర్లు 20 నిమిషాలు పట్టే సమయంలో ఆ యొక్క ఆశీస్సు మనకు ప్రయాణం సాగించి ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. అక్కడే ఆగిపోకుండా 10 నిమిషాలు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేటువంటి విషయంలో కూడా అక్కడ మనకి కాలం మనకు సహకరించి మన ప్రయాణాన్ని సునాయాసంగా వెళ్ళేటట్లు చేస్తుంది. అంచేత మన యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ఒక ఆశయం కింద మారింది, ఆశయం ఆశీస్సుగా మారింది, ఆ ఆశీస్సు ఆ గమ్యానికి చేర్చింది. ఆ విధంగా మన జీవన విధానంలో మనకు భగవంతుడు మనకు ఏది ఎంత ఏ విధంగా ప్రసాదించారో ఆ ప్రసాదాన్ని మనం ఆ భగవంతుడిచ్చినటువంటి ప్రసాదంగా మనం భావించి మన జీవన విధానంతో అన్వయింపజేసుకుని మనం ప్రయాణం సాగిస్తే మనకు కావలసినటువంటి సత్ఫలితాలన్నీ మనకు లభిస్తూ ఉంటాయి. అందుచేత జీవుని కథనము చెప్పేద వినుము అనేటువంటి ఆ కీర్తనలో ఉండేటువంటి విషయం, శిష్యుని కథనము చెప్పేద వినుము అనేటువంటి అనేక మంది భక్తుల యొక్క మనోవిశ్లేషణను విశ్లేషిస్తూ చెప్పినటువంటి ఉపన్యాసం ఇది. అదేవిధంగా మనకి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు వారు అనేక విషయాలు ఆనాటి కాలంలో వారు ఆశ్రయించినటువంటి సభ్యుల యొక్క మనస్తత్వాలనే ఆ సభలో ఒక ఉపన్యాసం కింద చెప్పేవారు, ఒక సింహ గర్జనతో చెప్పేవారు. ఆ ఉపన్యాసంలో ఆ విషయాలన్నీ కూడా, ఆ అంశాలన్నీ కూడా ఆనాటి కాలంలో వారిని ఆశ్రయించినటువంటి వారి యొక్క సభ్యులు, వారి యొక్క సాధకులు, వారి యొక్క భక్తులు, వారు ఆశ్రయించినటువంటి విధి విధానాలు బట్టి వారు ఆ యొక్క ఉపన్యాసం ఆ రోజు వెలువడేది వారి నోట నుండి. ఈ విధంగా రాబోయేటువంటి ఆ జూలై నెల మాసము అష్టమ పీఠాధిపతి వారి యొక్క జననము, అష్టమ పీఠాధిపతి వారి యొక్క దివ్యత్వం పొందినటువంటి అద్భుతమైనటువంటి కాలము గురుకాలము. గురు పౌర్ణమి మరుసటి వారు ఆ దివ్యత్వాన్ని పొందారు. ఆ గురు పౌర్ణమి కూడా ఆ జూలై మాసంలోనే ఎప్పుడూ వచ్చేది. ఆ రోజు కూడా ఆ జూలై నెలలోనే గురు పౌర్ణమి మనకు ఏర్పడింది. ఈ విధంగా గురు పౌర్ణమితో కూడినటువంటి గురుకాలము, ఆ గురుకాలం అష్టమ పీఠాధిపతి వారు జననము దివ్యత్వం పొందినటువంటి అంశాలు ఆ మూడు కాలాలు కూడా ఆ మాసంలో మనకు లభిస్తున్నందున అది పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కాలము. కనుక కాలము పోవుచున్నది వడిగిమ్మున పట్టగలేము, మీరు రారేల నిజార్థములు చదువరేలా, ప్రభాత ముహూర్త విగంటిగార్థ వైతాళికులు ఏమి పాడుచు మృతంగా మీటుచున్నవారో, మీరేల ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వము అని చెప్తున్నారు. అంచేత ఆ కాలం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఆ కాలంలో ఉండేటువంటి శక్తియే ఈశ్వరుడుగా ఉన్నాడు. ఆ ఈశ్వరుడు మనలో ప్రవేశించాడు, కాల రూపంలో ఆయుష్ రూపంగా మనకు ప్రసాదించారు. ఆ ఆయుష్ ఉన్నంతకాలం ఆ ఈశ్వరుడు మన దగ్గర ఉన్నాడు. ఆ ఈశ్వరుడు మన చెంత నుండి దూరం కాబడినప్పుడు ఆ యొక్క ఈ దేహం ఒక కళేబరం కింద మారిపోయింది. కాబట్టి ఈశ్వరుడు సృష్టించిన ప్రతిమలో ఈశ్వరుడు నిండి ఉన్నాడు. ఆ ఈశ్వరుడు మన ఆ ప్రతిమలో ప్రవేశించి ఈ మానవుడు అనేటువంటి ఆ బొమ్మను ఆడిస్తున్నాడు. ఆ బొమ్మ ఆడుతూ ఉంటుంది, అనేక రకాలైనటువంటి నాటక ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది ఈ బొమ్మ, మానవుడు అనేటువంటి బొమ్మ.
ఆడి 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 అలిసిపోయి చివరికి నన్ను సృష్టించిన వాడు నువ్వే కనుక నువ్వే ఈ బొమ్మను నీవే స్వీకరించు స్వామి అని ఎవడైతే మళ్ళీ ఆ బొమ్మ రూపంగా ఉండి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారో వారికి ముక్తినిస్తున్నారు ఆయన. ఆ కారు నేను ఇలాగే ఉంటాను ఇలాగే పోతాను అనే వారికి ఆ జడజన్మలు ప్రసాదిస్తున్నారు. అందుచేత ఆ కాలం యొక్క పవిత్రత అనేటువంటిది ఆ ఈశ్వరుడు కాలంలో నిండి ఉన్నాడు కనుక కాలము పోవుచున్నది వడిగంబున పట్టగలేము మీరు రారేలా నిజార్థములు చదువరేలా అందులో ఈశ్వరుడుగా నేను నిండి ఉన్నాను నన్ను గ్రహించి తరించండి. ఆ ఈశ్వరుడుగా నేను ఒక ఆలయం రూపంలో ఉన్నాను. ఆ ఆలయం ఒక మతాల రూపంగా అన్వయింపబడి ఉంది. ఆ మతాలన్నిటిలో నేనున్నాను. నాలో ఆ శక్తి నీలో ఉన్నటువంటి శక్తి ఒక్కటే. అది గ్రహించి తరించు తెలియజేసేటువంటి తత్వాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి వేదాలు తెలియజేస్తున్నాయి. తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి. తత్వమసి తత్వరూపంలో, అయమాత్మ ఆత్మరూపంగా, ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుగా, అహం బ్రహ్మస్మిగా నేను నీలో ఉన్నాను. ఈ సృష్టించినటువంటి ప్రతిమలో నేను నిండి ఉన్నాను నన్ను గ్రహించి తరించు అని చెప్పి అహం బ్రహ్మస్మిగా చెప్తున్నాయి వేదం యొక్క అంత్యార్థమైనటువంటి విషయాలు. అంచేత మనకు సర్వం సృష్టిలో నిండి ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తి ఒక అద్భుతమైనటువంటి శక్తి కాలరూపంగా భౌతిక విధానంలో మనకి ఆయుష్ రూపంగా నిండి ఉంది. మనకి ఆ ప్రయాణం సాగిస్తుంది. ఆ యొక్క ప్రతిమకు ఆటలు ఆడిస్తుంది. ఈ జీవన బాటలో ఆ ఆటలు ఆడుతూ ఉన్నాం మనం. ఏ ఆటలు ఏ విధంగా ఆడాలి అనేటువంటి విషయం మన మనసు నిర్ణయిస్తుంది. ఆ మనసు నిర్ణయించేటువంటి ఆటలకు అనుగుణ్యంగా మనం ఆడుతూ చివరికి ఆ ఆట ముగిస్తుంది. ఆ ఆట ముగిసే సమయంలో మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది మనం మనసు నిర్ణయించినట్టయితే అక్కడికి వెళ్తాం. మనసు నిర్ణయం తీసుకోకపోయినట్లయితే మనం క్రింది స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. అంచేత ఆ మనసుని ఒక ఆట ఆడేటువంటి విధానంలో వచ్చేటువంటి ఆ విషయాలకు అనుగుణ్యంగా స్పందిస్తూ ఏది అవసరంతో కూడినటువంటి ఆట, ఏది అవసరం లేనటువంటి ఆట అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని తరించడానికే మానసిక తత్వానికి తాత్విక జ్ఞానం అనేటువంటిది అవసరము. అంచేత ఆ తాత్విక జ్ఞానము మనలో మంచి చెడులను నిర్ణయించి ఏది అవసరం అనేటువంటి ఆటను మనం తెలియజేసి ఆ ఆట ఆడే విధంగా మన మనసుని తీర్చిదిద్దుతుంది. కాబట్టి మనం ఈ భౌతిక విధానంలో మనలో రెండు శక్తులు మనల్ని ఆడిస్తూ ఉంటాయి. ఒకటి రాక్షసత్వం, రెండోది ఈశ్వరత్వం. ఆ రెండు శక్తులను అనుసరించే మన ఆట మన మనస్సు ఆడుతూ ఉంటుంది. ఆ ఆట మనం కాలం అనేటువంటి విషయంలో సాగుతూ ఉంటుంది. చివరికి ఏ ఆట ఆడి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయం మనపై ఆధారపడి ఉంది. కనుక ఆ యొక్క విషయాన్ని మనం తత్వరూపంలో మనం గ్రహించి సద్గురువుని ఆశ్రయించి ఆ యొక్క సంకల్పం మనలో ఏర్పరచుకుని ఆ యొక్క సంకల్పాన్ని ఆశయంగా మార్చుకుని ఆశీస్సు రూపంలో తరింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు కావలసిన ఆట మన మనసు ఆడుతుంది. ఆ ఆటను పొంది తరింపజేసుకోవడానికి భగవత్కృపకు సద్గురుపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.